చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా తలలు వచ్చినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రాజా, నీ కొందనాలయ స్తోత్రములు తండ్రి ప్రభువా. ఇంతవరకు నాయన మాతో ఉన్న దేవుడవు, మమ్మల్ని బలపరిచిన దేవుడవు తండ్రి ప్రభువా. నీ దోడసుద ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావా ఇంతవరకు నా తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా. అల్పుడునైనా నేను నీ పక్షం నిలబడుతుండగా నా తండ్రి ప్రభువా, కొలతలేని నీ ఆత్మతో నన్ను ఎత్తిపెట్టి దీవించి ఆశీర్వదించిన ఆయన రంగం మీద మీరే ఉండండి. మీ అభిషేకంతో మాట్లాడించి అనేకమైన విషయాలు మాకు బయలుపరచమని యేసు క్రీస్తు నీ నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం వినబోతున్న అంశము యాకోబునిచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఉన్నాడు. అయితే ఒక చోట ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచి ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిన తరువాత అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇది యాకోబుకు వచ్చినటువంటి కల అయి ఉన్నది. అయితే ఆ యాకోబుకి కలలో ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన ఏం చేస్తున్నదంటే అది భూమి నుంచి మొదలై దాని కొన ఆకాశపు అంచు వరకు ఉన్నది. దానిపైన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నవి. అయితే ఆ యొక్క నిచ్చెనకు పైగా యెహోవా దేవుడు ఉన్నాడు. అయితే ఆ యొక్క నిచ్చెన పైగా దేవుడిని మాట్లాడుతూ ఉన్నాడు కదా, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నువ్వు పండుకొని ఉన్నటువంటి ఈ స్థలముని నీకును నీ సంతానమునకును, అంటే నీ సంతానమునకు నేను దీన్ని ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మొదటిగా దేవుని యొద్దకు దూతలు వెళ్ళాలన్నా, దేవుని యొద్దకు ఎవరు వెళ్ళాలన్నా ఆ నిచ్చెన మార్గం గుండానే వెళ్ళాలి. ఆ నిచ్చెన మార్గం గుండా వాళ్ళు పైకి వెళ్తే దేవుడిని కలుసుకుంటారు. అక్కడ పైగుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు ఆ నిచ్చెన ఏమై ఉన్నది? ఆ నిచ్చెన ఎవరికి మాదిరిగా ఉన్నది? అయితే అది రాబో తరమును బట్టి దేవుడు మనకి ఏది మనకి ప్రవచనముగా దేవుడు చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనం మొదటిగా 3 ప్రశ్నలు మనం అనుకుందాం. ఆ నిచ్చెన ఏమై ఉన్నది? దాని యొక్క మర్మం ఏమిటి? మరొకటి, ఆయన సంతానమును అని పలికాడు కానీ దేవుడు సంతానాలకి మీ సంతానములన్నిటికీ అని అనలేదు ఎప్పుడు కూడా. ఆయన అబ్రహాముతో అదే మాట్లాడి ఉన్నాడు, ఇస్సాకుతో అదే మాట్లాడి ఉన్నాడు, యాకోబుతో కూడా అదే విషయాన్ని తెలియపరిచి ఉన్నాడు. తర్వాత యాకోబు ఇది పవిత్రమైన స్థలమని ఎరిగి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది పరలోక గవినని ఎరిగి అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక రాయిని నిలబెట్టి ఉన్నాడు. స్తంభముగా నిలిపిన రాయి దేవుని మందిరం అవుతుందని చెప్పి మాట్లాడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మొదటిగా ఆ నిచ్చెన ఏమై ఉన్నది? యాకోబు యొక్క కొలలో
ఆ యొక్క నిచ్చెన ఏం చేస్తున్నదంటే భూమికిని ఆకాశమునకు మధ్యగా అది మధ్యవర్తిగా ఉన్నది. భూమి మీద నుంచి ఆకాశ మార్గానికి వెళ్ళాలంటే ఆ నిచ్చెన ఎక్కాలి. అయితే ఈరోజు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు ఒక మార్గము కావాలి. ఆ మార్గం గుండానే మనం ప్రయాణించగలము. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయములో 51వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 51వ వచనంలో, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతులని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మీదకి ఎక్కుతూ ఉన్నారంట? మనిషి కుమారుని మీదగా, ప్రభువైన యేసుక్రీస్తు మీదగా ఎక్కుటయు దిగుటయు మీరు చూతురు. అయితే ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనకు ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఏమై ఉన్నదంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెంబడిస్తేనే ఆ పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి దూతలు ఏ రీతిగా అయితే పైనుంచి కింద నుంచి దిగుతూ వెళ్తూ ఉన్నాయో కేవలం కూడా నిచ్చిన మార్గం గుండా వెళ్తూ ఉన్నవి. అయితే ఈ రోజు నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, దేవుని రాజ్యంలో చేర్చబడాలన్నా, మొదటిగా నువ్వు దేవుని యొక్క రక్తము యొద్దకు రావాలి. ఆ రక్తములో నువ్వు కడగబడాలి. ఆ రక్తములో నువ్వు కడగబడిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటూ ఉన్నాడు. అయితే ఈరోజు నీ మార్గము, నీ యొక్క సత్యము, నీ ఎవరిని వెంబడించాలంటే క్రీస్తుని వెంబడించాలి. ఈరోజు నువ్వు క్రీస్తుని కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో చేర్చబడతాము. అందుకే వాటన్నిటికీ పైగా అంటే మధ్యవర్తిగా ఆ యొక్క నిచ్చిన యొక్క పరిస్థితి అక్కడ ఉన్నది. ఈరోజు తండ్రికి దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయనే వచ్చి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ఉన్నది. మొదటిలో ఆయనే ఉన్నాడు. ఆయన ఆత్మగా అయితే ఏ విధముగా ఉండి ఉన్నాడో అదే ఆత్మ శరీరధారే మన మధ్యకి వచ్చింది. ఆ శరీరధారికి వచ్చిన ఆత్మ ఈరోజు పరిశుద్ధాత్మగా, పరిశుద్ధమైనటువంటి ఆ ఆత్మగా మనల్ని సంఘములో నడిపిస్తూ ఉన్నది. నీవు ఈ రీతిగా ఉండటానికి గల కారణం ఏమై ఉన్నది? నీ విశ్వాసంలో బలపడటానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకమై ఉన్నది. అందుకే ఆయన మాట్లాడి ఉన్నాడు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆ నిచ్చినేదో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా క్రీస్తుని వెంబడించాలి. నువ్వు క్రీస్తుని వెంబడిస్తేనే తప్ప ఎవరు కూడా దేవుని యొద్దకు ఏ రీతిగా కూడా వెళ్ళలేరని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయంగా తెలియపరిచి ఉన్నాడు. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయంలో అదే మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, 3వ వచనములో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకే తెలియనని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన నీతో నాతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రతి సంవత్సరం మనకు ఒక వాగ్దానం ఇవ్వటం లేదు. ఆయన జనవరి 1కి వాగ్దానం ఇవ్వటం లేదు. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల పూర్వమే మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ఆ వాగ్దానం మీద ఉన్నది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నా యొద్దకు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలుసు. ఆయన ఒక స్థలానికి వెళ్తూ ఉన్నాడు. ఆ స్థలానికి మార్గం మీకు తెలుసు అన్నాడు. అయితే ఆ స్థలానికి మనకు మార్గం ఏ రీతిగా తెలుస్తూ ఉన్నది? ఆయన మీకు తెలుసు అని చెప్పి ఉన్నాడు. అయితే మనకు వచ్చిన ఆలోచన అక్కడ తోమాకు వచ్చింది. తోమా అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగో తెలియనని ఆయనను అడుగగా యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమేన్, హల్లెలూయా. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటు వెళ్ళాల్సిన పరిస్థితులు నీకు తెలియనప్పుడు నువ్వు వెంబడించాల్సింది ఒకటే, క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో నువ్వు విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థిస్తే నువ్వు వెంబడిస్తూ ఉన్నావు.
ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఒకరి మీద నేరస్థాపన చేయదు. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఎవరి విధమైనటువంటి మాటలు మాట్లాడదు. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేమిస్తూ ఉన్నది. ఇప్పుడు నీ మార్గం ఏమై ఉందంటే క్రీస్తుని కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తుని వెంబడించాలి. నువ్వు క్రీస్తుని వెంబడిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటావు. ఆయన అదే మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. అక్కడ నిచ్చెన అదే చేస్తున్నది. ఆ నిచ్చెన గుండా నువ్వు పైకి వెళ్తేనే ప్రభు అయిన యెహోవా అక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడుండి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాకోబుతో, నీకును నీ సంతానమునకు ఈ భూమిని ఇచ్చేదను. యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన్ని మార్గముగా మనకి ఇచ్చినటువంటి ఆ మార్గములో మనం ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి మనం సత్యాన్ని పొందుకుంటాం. ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చినాడు అంటే నిత్య జీవాన్ని ఇచ్చిపోతున్నాడు. ఆ జీవములో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అయితే ఎందుకు దేవుడు మన కొరకు రక్తం చిందించున్నాడంటే, మనము ఆదిలో జరిగినటువంటి పాపాల నిమిత్తము అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మనము అపవాదికి లోబడిపోయి అపవాదికి అప్పబడినప్పుడు అపవాది మనల్ని నేరస్థాపన చేస్తూ దేవుని యొద్ద నుంచి మన మీద అనేకమైనటువంటి నేరస్థాపనలు చేస్తూ ఉన్నది. అయితే ఈ రీతిగా చేస్తున్నటువంటి మనల్ని ఆ పాపము నుంచి మనల్ని విమోచించాలంటే ఒక అమూల్యమైన రక్తము కావాలి, విలువైన రక్తము కావాలి, నిష్కలంకమైన రక్తము కావాలి. అది మనుషులలో తప్ప మనుషులలో కానీ జంతువులలో కానీ ఏ యొక్క పక్షులలో కానీ ఆ రక్తము లేదు. ఆ రక్తము ఏ విధమైనటువంటి దోషము లేనిది, నిర్దోషమైనదై ఉండాలి. ఆ రక్తము ఎక్కడి నుంచి ఉన్నదంటే తానే స్వయముగా ఒక రక్తము కణములను సిద్ధపరుచుకొని తయారు చేసుకొని ఆయన మన కొరకు జీవించాడు. ఈ జీవించినటువంటి ఆయన రక్తములో మనం కడగబడి ఉన్నాం. అయితే ఇప్పుడు మనల్ని వెలబెట్టి విలువైన రక్తంతో మనల్ని కొని ఉన్నాడు. ఇప్పుడు అపవాదికి మనము చోటు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని కొని ఉన్నాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నాము. మనము దేవుని పిల్లలు మనబడాలంటే దేవుని యొక్క రక్తం మనలో పనిచేయాలి. ఆ రక్తం మనలో పనిచేస్తే మనము దేవుని పిల్లలం అవుతాము. ఎందుకంటే మనము పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించున్నాడు. మరణించినటువంటి మనల్ని ఇప్పుడు ఆయన పిల్లలుగా చేసుకుంటూ ఉన్నాడు. ఆ రక్తంలో మనం కరగబడాలి. ఆ రక్తమే నిత్య జీవానికి మార్గమై ఉన్నది. ఆ అపవాది మన మీద నేరస్థాపన చేస్తున్నాడు కనుక ఆ రక్తం మనల్ని విమోచనించి ఈ యొక్క కృపలో నడిపిస్తూ ఉన్నది. అందుకే కింద వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, మీరు నన్ను ఎరిగి ఉంటేనే గాని నా తండ్రిని ఎరిగి ఉందురు. ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి నుంచి మీరు ఆయన్ని చూస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే తండ్రి అయి ఉన్నాడు. తండ్రిని మీరు చూస్తారని చెప్పి దేవుడే తెలియపరుస్తున్నాడు. మనము నిత్య రాజ్యానికి మార్గంలో మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా క్రీస్తుని వెంబడించాలి. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పైన ఉన్నటువంటి మెరుగులను బట్టి కానీ పైన ఉన్నటువంటి అలంకరణ బట్టి కానీ దేవుడు మనుషుల్ని చూడడు. కానీ దేవుడు మన యొక్క హృదయ రహస్యములు ఎరిగినవాడు. మన హృదయంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, మన హృదయంలో ఏ రీతిగా మనం జీవిస్తూ ఉన్నామో, మన హృదయ తలంపులు ఏమై రీతిగా ఉన్నాయో, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అందుకే దేవుడు ఆ యొక్క నిచ్చెన మార్గముగా మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటిగా మనం చూసినప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను సువార్తలో మనిషి కుమారుని మీదుగా దేవదూతలు ఎక్కుచూ దిగుటయు ఆకాశము తెరవబడుట మీరు చూస్తారని తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఆదికాండములోని 28వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటలు, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును, నీ పడమటి తట్టు తూర్పు తట్టును ఇసుక రేణుల వలె అగును, నీ పడమటి దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్. మొదటిగా మనము చూసి ఉన్నాము, నిచ్చెనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే అది మార్గమై ఉన్నది. ఆ మార్గమే యేసుక్రీస్తు. అయితే ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు కదా, ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీ సంతానమును భూమి మీద ఇసుక రేణువుల వలె అగును.
సంతానము అని మాట్లాడి ఉన్నాడు. అయితే సంతానములకు అని ఆ యొక్క గోత్రములన్నిటి గురించి కానీ అనేకుల గురించి కానీ ఆయన అక్కడ మాట్లాడలేదు, కానీ నీ సంతానము అని అన్నాడు. అయితే ఇసుక రేణులు అంటే ఇశ్రాయేల్ జనాంగము ఎంతమంది ఉన్నారని చెప్పి ఇప్పుడు మనము లెక్క పెట్టగలము, వారు లెక్క కూడా ఇవ్వగలరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఇసుక రేణు వలె అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. అయితే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు కదా, ఇసుక రేణువుల వలె అగుతారు వారి సంతానం అన్నాడు. అయితే వారి సంతానం ఇసుక రేణువులు లేదంటే దేవుడు ఇక్కడ మాట్లాడిన మాట నెరవేర్చలేదా అంటే, దేవుడు మాట్లాడిన మాట ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పినది ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే సమస్యలు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నవి. అయితే దీని గురించి ఒక విషయం మనం మాట్లాడుతున్నాడు. గల్తీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 16వ వచనములో ఒక మాట ఉన్నది. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పగా, ఒకరిని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆమేన్. ఇక్కడ ఇది నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, కానీ గలతీయులు రాసిన పత్రిక పౌలు గారే మాట్లాడుతున్నారు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడి ఉన్నవి. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆమేన్. ఒకరి గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ ఒకరి మూలముగా వస్తున్నటువంటి వారసులు కానీ సంతానము కానీ ఏంటనే విషయాన్ని బయలుపరుస్తున్నాడు. అయితే ఆ తర్వాత ఉంది కదా, ఆ సంతానము క్రీస్తు. ఆమేన్. ఎవరు సంతానం? అక్కడ యాకోబుకి చేయబడినటువంటి వాగ్దానంలో వచ్చిన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తుగా ఆయనే సంతానమై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన మూలముగా అనేకులు కూడా రక్షణ పొందుతూ ఉన్నాడు. ఆయన రక్షణ మార్గముగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆ రక్తంలో కడగబడినటువంటి మనమేమై ఉన్నామంటే ఆయనకు దత్తపుత్రులమై ఉన్నాము. ఆయన ఒక సంతానంలో మనం చేర్చబడి ఉన్నాం. అయితే దేవుని మూలముగా మనము ఇప్పుడు దత్తపుత్రులము కాదు కానీ వారసులమై ఉన్నాము. ఎందుకంటే ఆ యొక్క రక్తం మనలో ప్రవహిస్తూ ఉన్నది. ఆ రక్తం నీలో ప్రవహిస్తే నువ్వు వారసుడివే. అర్థమవుతున్నదా? నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానముని నిరర్థకము చేయనంత పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు. ఆ సాక్ష్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దాన్ని అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్ర మూలముగా కాదు కానీ వాగ్దాన మూలముగానే దేవునికి అబ్రహాంకి సంతానం ఇచ్చి ఉన్నాడు. ఆ సంతానమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ రక్తంలో కడగబడినటువంటి ఈరోజు అనేకులు కూడా భూమి నుంచి ఆ తట్టు నుంచి ఈ వైపు కూడా విస్తారముగా వ్యాపించి ఉన్నారు. అనేకులు కూడా క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. వారిని బట్టి అనేకులు రక్షణ పొందుతూ ఉన్నారు. వారిని బట్టి అనేకులు కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు చాలా విస్తారముగా దేవుడిచ్చిన వాక్కు ప్రకారము ఉన్నారు. ప్రకటనలో కూడా అదే మాట ఉన్నది. మనము లెక్కింప సఖ్యము కానటువంటి బహుజన సమూహము గొర్రెపిల్ల యొక్క దగ్గర ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ లెక్కింప సఖ్యము కానటువంటి బహుజన సమూహమే మనమై ఉన్నాము. అదే క్రీస్తు సంతానమై ఉన్నది. అక్కడ యాకోబుకి వాగ్దానం చేసింది కూడా క్రీస్తుని గురించి. ఆ క్రీస్తుని గురించి ఈరోజు మనము ఆయన పిల్లలమై ఉన్నాము. అబ్రహాముకి యాకోబుకి చేయబడినటువంటి ఆ సంతానం ఎవరో కాదు కానీ మనమే. అదే 4వ అధ్యాయములో 4వ వచనము నుంచి 6వ వచనం వరకు చూద్దాం. గల్తీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను.
ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడి వాడిన ఆయను. ధర్మశాస్త్రం ఏం చేస్తున్నదంటే, ధర్మశాస్త్రం మన మీద నేరస్థాపన చేస్తూ ఉన్నది. ధర్మశాస్త్రము బట్టి మనము చేసినటువంటి తప్పులని, మనం చేసినటువంటి అనేకమైన విషయాలు ధర్మశాస్త్రం మూలముగా మనం చేసే తప్పు అని చెప్పి తెలియపరుస్తున్నది. అయితే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయాలంటే ఆ ధర్మశాస్త్రానికి లోబడాలి. మన మీద విధించినటువంటి ఆ యొక్క నేరస్థాపన ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వెల ఆయన కట్టాలి. ఆ వెల ఏదై ఉన్నదంటే భూమి మీద ఏది కూడా ఆయన యొక్క రక్తము కన్నా శ్రేష్టమైంది లేదు. అందుకని ఆయన మన కొరకు రక్తము చెందించాడు. ఎందుకంటే మనము దత్తపుత్రము కావాలని చెప్పి. అయితే మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఏమి కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. ఆమేన్, హల్లెలూయా. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. మనము తండ్రి అని మొరపెడుతూ ఉన్నాం. అయితే నీవిక దాసుడు కాదు, కుమారుడివే, దేవుని ద్వారా వారసుడు అయ్యావు. ఇప్పుడు వారసులు మనం అవుతూ ఉన్నాం. అయితే నువ్వు దేవుని కుమారుడికి వారసుడు అవ్వాలంటే నీలో దేవుని రక్తం ఉండాలి. దేవుని రక్తం నీలో పనిచేయాలి. దేవుని రక్తం ఏం చేస్తూ ఉన్నది? ఇప్పుడు ఆయన యొక్క రక్త సంబంధికుడు మనమైతే ఆయనలాగా మనం ప్రవర్తించాలి. ఆ యొక్క ప్రవర్తన మనం కలిగి ఉండాలి. దేవుని రక్తము ఏం చేస్తున్నదంటే, దేవుని రక్తం ఎవరి మీద కూడా నేరస్థాపన చేయదు. దేవుని రక్తం ఎవరి మీద కూడా నిందలు వేయదు. దేవుని రక్తము ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడదు. దేవుని రక్తం ఏం చేస్తున్నదంటే, దేవుని రక్తము ప్రేమిస్తూ ఉన్నది. హేబేలు రక్తము అక్కడ మొరపెడుతూ ఉన్నది. హేబేలు రక్తము దేవునితో మాట్లాడుతూ ఉన్నది. ఆయన అతన్ని చంపివేశాడని చెప్పి హేబేలు రక్తం అక్కడ మొరపెడుతున్నది. అయితే యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తున్నదంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరుగాక వీరికి క్షమించమని మాట్లాడుతూ ఉన్నది. నువ్వు నిజముగా క్రీస్తు కుమారుడు అయితే, క్రీస్తు నీలో జీవిస్తే, నీవు ఏ విధమైనటువంటి నేరస్థాపన చేయకుండా దేవుని వాక్యమునకు లోబడి దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడు మనము దేవునికి వారసులు అవుతాము, దేవుని కుమారులు అవుతాము. ఆ రక్తం మనలో పనిచేస్తూ ఉన్నది. ఆమేన్. అక్కడ యాకోబుకు వాగ్దానం చేసినటువంటి ఆ సంతానమే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు మూలముగా కలిగినటువంటి మనమే ఆ సంతానంలో చేర్చబడి ఉన్నాము. దత్తపుత్రులమైనటువంటి మనము ఈరోజు వారసులుగా, దేవునికి వారసులుగా, దేవుని పిల్లలుగా మనం పిలువబడుతూ ఉన్నాం. అర్థమవుతున్నదా? యాకోబునిచ్చిన ఏ రీతిగా అయితే అక్కడ దేవదూతలకు మార్గముగా ఉన్నదో, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీకును నాకును మార్గముగా ఉన్నాడు. ఆ మార్గాన్ని మనం వెంబడించాలి. అదే మార్గము ద్వారా వెంబడించినప్పుడు దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా, నీ యొక్క సంతానమును ఇసుక రేణులో విస్తరింపజేస్తా అంటూ ఉన్నాడు. ఆ సంతానము ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ సంతానం మూలముగా ఈరోజు మనమందరం కూడా ఆయన పిల్లలుగా, ఆయన రక్తంలో కడగబడి ఆయనలో చేర్చబడుతూ ఉన్నాం. మనము దత్తపుత్రులము, దాసులు అనబడక దేవుని మూలముగా ఈరోజు మనం వారసులమై ఉన్నాము. అయితే నీవు నిజముగా క్రీస్తు వారసుడు అయితే క్రీస్తు యొక్క రక్తము నీలో పనిచేయాలి. క్రీస్తు యొక్క రక్తము నీలో నివసించాలి. క్రీస్తే నీ యందు నివసించి ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. తరువాత ఆదికాండం 28వ అధ్యాయంలోనే కింద వచనాలు మనం చూసినట్లయితే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు 16వ వచనంలో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాయిని తీసి దాని స్తంభమునుగా నిలిపి దాని కొన మీద నూనెపోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. చాలు. ఆయన ఒక స్తంభాన్ని నిలబెట్టాడు. ఒక రాయిని తీసుకుని స్తంభముగా నిలబెట్టాడు కానీ ఇంకొక 2 రాళ్ళు పెట్టలేదు ఆయన. అక్కడ ఒక రాయినే పెట్టాడు. ఒక రాయినే స్తంభముగా నిలబెట్టాడు. దాని మీదే నూనె పోసాడు. దాన్ని ప్రతిష్ఠించి ఉన్నాడు. అయితే 20వ వచనంలో
ఆ 22వ వచనంలో, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించినదని మొక్కుకొనెను. ఆమేన్. ఆయన ఒక రాయి నిలబెట్టాడు అక్కడ. ఇది పరలోక గవికి మార్గమై ఉన్నదని చెప్పి ఆయన నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించినటువంటి ఆయన అక్కడ ఒక రాయిని నిలబెట్టి, ఆ రాయి ఆయన దేవుని యొక్క మందిరము అగును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాయి ఏ రీతిగా దేవుని యొక్క మందిరం అవుతున్నది. అక్కడ రాయి నిలబెట్టాడు. ఆయన ఏం మందిరం అక్కడ నిర్మిస్తానని మాట్లాడలేదు. ఆ రాయే దేవుని మందిరం అయింది అన్నాడు. ఆ రాయి ఏ రీతిగా ఉన్నదంటే, ఆ రాయి ఏదో కాదు కానీ దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. అక్కడ ఆయన ఒక ప్రత్యక్షను పొందుకున్నాడు. ఏంది ఆయన ప్రత్యక్షను పొందుకున్నాడంటే, దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యానికి దూతలు వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నవి. ఆయనతో వాగ్దానం చేశాడు. ఆయనే దేవుడని నమ్మాడు. ఇదే పరలోకానికి మార్గం అని చెప్పి ఆయన నమ్మాడు. నమ్మినప్పుడు ఆయన గుర్తుగా ఒక రాయిని ప్రతిష్ఠించాడు. అదే ప్రత్యక్షత ఉన్నది. ఈరోజు సంఘము దేని మీద కట్టబడాలంటే అదే ప్రత్యక్షత మీద కట్టబడాలి. ఎందుకంటే ఒకని ప్రత్యక్షత వారిని విశ్వాసిగా నిలబెడుతూ ఉన్నది, కానీ అది బలవంతముగా ఎవరిని కూడా నిలబెట్టదు. ఎందుకంటే ప్రత్యక్షత ఏం తెలియపరుస్తుందంటే, ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అబద్ధమో అన్ని కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. జనములు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారని చెప్పని అడిగాడు. అడిగినప్పుడు వారందరూ కూడా ఆయనకి చెప్తూ ఉన్నారు. ఇర్మియా అని అనుకుంటూ ఉన్నారు, బాప్తిసమిచ్చి యోహాను అనుకుంటూ ఉన్నారు, ఏలియా అని అనుకుంటూ ఉన్నారు అని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే వారందరూ చెప్పినప్పుడు ఆయన ఒక మాట అడిగారు. వాళ్ళందరి సంగతి తీసివేయండి, మీరేమనుకుంటున్నారని అడిగారు. అడిగినప్పుడు ఆ శిష్యులు ఎవ్వరు కూడా మాట్లాడాల. మాట్లాడింది ఒక్కడే, పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నజరేయుడైన క్రీస్తువి. ఆ విషయం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మాట్లాడి ఉన్నాడు. అందుకు సీమోను బరయోనా, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పిను. ఆమేన్. అక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు, నీవెవరో కాదయ్యా, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి. అక్కడ పేతురుకి ఒక ప్రత్యక్షత ఉన్నది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లా, పేతురు మాటలమే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ యాకోబు ఏ విధముగా అయితే ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడో అదే ప్రత్యక్షత ఇక్కడ ఈయన కలిగి ఉన్నాడు. ప్రత్యక్షత అంటే ఏది నిజమై ఉన్నది మనం గ్రహిస్తాం. మనల్ని విశ్వాసంలోంచి అది త్రప్పివేయదు, మనల్ని విశ్వాసంలోంచి త్రోసివేయదు. ఎందుకంటే నిజమేదో మనకు తెలుసు. ఇప్పుడు మనకు ఒక నిజం తెలిసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి అబద్ధం చెప్తే మనం నమ్ముతామా? నమ్మం. ఎందుకు నమ్మమంటే నిజమేదో మనం గ్రహించున్నాం ఆల్రెడీ. ఈరోజు క్రీస్తే నిజమైన దేవుడని నీవు గ్రహించిన, ఆ రక్తంలో నీవు నిజంగా కడగబడినా నిన్నెవరు కూడా త్రోసివేయరు, నిన్నెవరు కూడా లోకం వైపు తిరుపరు, లోక ఆశలకు లోబడే రీతిగా నిన్నెవరు కూడా నడిపించరు. అందుకే అక్కడ పేతురు దేవుడు అంటూ ఉన్నాడు కదా, అందుకు సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నీతో చెప్పుస్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పేతురుకి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చి ఉన్నా. నీవు భూమి యందు ఏది విప్పుతావో అది పరలోకమందు విప్పబడును, భూమి యందు ఏది బంధింపబడుతున్నదో అది పరలోకమందు కూడా బంధింపబడుతుంది. ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు యొక్క ఉన్నాయి. ఇప్పుడు పరలోక రాజ్యములో ఏది ఇక్కడ భూమి మీద ఏది ఇప్పుతాడో అది అక్కడ ఇప్పబడింది. అయితే దేవుడు అన్నాడు కదా, నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆమేన్. ఆయన ఒక బండ మీద సంఘాన్ని కడతానని తెలియపరిచాడు. ఆయన ఒక స్థలం చూపిలా, ఒక మార్గం చెప్పలా, పలానా ప్రదేశంలో అని చెప్పలా, బండ మీద నేను సంఘమును కడతా అన్నాడు. ఏంటి ఆ బండ అంటే, అక్కడ యాకోబు కలిగినటువంటి రాయి గుర్తుగా ఏదుందో అది వారికి ఒక బయలుపాటు. అదే బయలుపాటు పేతురుకు ఉన్నది. పేతురుకు ఉన్నటువంటి బయలుపాటు ఈరోజు సంఘానికి రావాలి. పేతురుకు ఉన్నటువంటి ప్రత్యక్షత సంఘానికి రావాలి. ఆ సంఘానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన సంఘాన్ని నిర్మిస్తాడు. సంఘం అంటే పునాదులేసి కడుతున్నటువంటి
ఇది కాదు, కానీ సంఘం అంటే నీవే. దేవుని కొరకు నిన్ను నువ్వు అర్పించుకోవటమే. ఆయన ఆ ప్రత్యక్షత మీద కడతానని చెప్పి పేతురుతో మాట్లాడి ఉన్నాడు. అయితే పేతురు ఆ ప్రత్యక్షతను ఎప్పుడు ఆయన కింద మరొక మాట కూడా చెప్పాడు. అటు పిమ్మట తాను క్రీస్తునని ఎవరితో చెప్పవద్దని తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. ఆయన నేను క్రీస్తునని చెప్పి, నేను దేవుడిని అని చెప్పి మీరు ఎవరికి కూడా చెప్పొద్దని చెప్పి ఖండితముగా ఆజ్ఞించాడు. అయితే ఆజ్ఞించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వారు సువార్త ప్రకటించడానికి సిద్ధపడినప్పుడు వారు నిజమైన క్రీస్తు ఆయనే అని చెప్పి సువార్త ప్రారంభించారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో 11-12 వచనాల్లో మనం చూద్దాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మన రక్షణ పొందగలము గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము. ఆమేన్, హల్లెలూయా. ఏ నామమున మనం రక్షణ పొందుతూ ఉన్నాము? ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున కూడా మీరు రక్షణ పొందలేరు. మరి ఎవని వలన రక్షణ కలుగదు. రక్షణ ఎలా వస్తూ ఉన్నదంటే యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. ఇంకెవరి వల్ల రాదు, ఇంకెవరి మూలముగా కూడా రాదు. పేతురు అదే తెలియపరుస్తున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన ఆ రాయి. వాళ్ళు తృణీకరించిన రాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తునే. ఏం చేశారు? ఈయన క్రీస్తు కాదు, ఈయన మెస్సయ్య కాదు, ఈయన దేవుని కుమారుడు కాదని చెప్పి తృణీకరించి తీసివేశారు. ఆ తీసివేసినటువంటి ఆ రాయే మూలకు తలరాయి అయింది. అంటే పునాది అదే అయింది. ఆ పునాది మీద ఈ రోజు నువ్వు కట్టబడాలి. ఆ యొక్క ప్రత్యక్షత మీద మనం కట్టబడాలి. అందుకే ఆ ప్రత్యక్షత వాళ్ళు పొందుకున్న తర్వాత దేవుని ఆత్మను అనేకులకు ప్రకటించడం ప్రారంభించినప్పుడు దేవుడు పేతురుకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. నీవు భూమి మీద దేన్నైతే విప్పుతావో దాన్ని పరలోకమందు కూడా విప్పబడును, దేన్నైతే నువ్వు బంధిస్తావో దాన్ని పరలోకమందు కూడా బంధించబడుతున్నదన్నాడు. అయితే పేతురు అపోస్తులందరూ కూడా కలుసుకొని పెంతెకోస్తు పండగ దినమున కూర్చున్నప్పుడు మేడగదిలో వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు, ఆత్మను పొందుకున్నారు, అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు వారి మునిపెన్నడూ కూడా చూడనటువంటి దేవుని యొక్క ఆత్మను వారు వారిపై కుమ్మరించి ఉన్నాడు. ఆ ఆత్మను వారు పొందుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్ని భాషలు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటి వారికి ఆయన మాట్లాడే భాష అర్థమవుతూ ఉన్నది. అక్కడ ఏ భాష వారైనా ఉండి, ఏ ప్రాంతం వాడైనా ఉండి, వారు మాట్లాడే భాష వారికి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఏ ప్రాంతం వాళ్ళు ఉంటే ఆ ప్రాంతం యొక్క భాష మాట్లాడుతున్నారు. అన్ని భాషలు ఈరోజు మాట్లాడటం అంటే దేవునితో మనం మాట్లాడినప్పుడు ఆ భాష సంఘములో కూడా అర్థమవ్వాలి. ఎందుకంటే ఆ ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నీతో పాటు దేవుడు ఇంకొక మనిషిని ఇస్తాడు. నీ మీద ఉన్న ఆత్మ అతని మీద ఉంటూ ఉన్నది. అతడు ఏం చేస్తున్నాడంటే సంగమునకును నీకును దేవుని యొక్క వాక్యముని తరిపి ఆయన దాన్ని వివరిస్తూ ఉంటాడు. దేవుడు చెప్పినటువంటి దాన్ని తర్జుమా చేస్తూ ఉంటాడు. అది ఆ రీతిగా ఆత్మను పొందుకుంటూ ఉన్నారు. అన్ని భాషలు మాట్లాడటం అంటే సంఘానికి కూడా అర్థమయ్యేటువంటి భాషలు మాట్లాడి ఉండాలి. అందుకే దేవుడు పేతురుకి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి పేతురు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనములో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమును ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడి ఉన్నాడు కదా, ఆ నామమున తప్ప ఏ నామమున కూడా మీకు రక్షణ కలగదు. ఆ భూమి యందు ఎవరు ఏ నామమున ఇచ్చినా కూడా మీకు రక్షణ కలగదు. ఏ నామమున రక్షణ కలుగుతున్నదంటే ఇక్కడ 2:38 అని తెలియపరుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఆమేన్. ఎక్కడ సంఘము నిర్మించబడుతున్నదంటే ఆ యొక్క ప్రత్యక్షత, దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత మీద సంఘం కట్టబడుతున్నది. నీ వ్యక్తిగత జీవితం కూడా దానిపైనే ఆధారపడి ఉండాలి. దేనిపైన ఆధారపడి నువ్వు జీవించాలంటే వాక్యం మీద ఆధారపడాలి, వాక్యాన్ని వెంబడించాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. పేతురు ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తు అనే బండ మీద కట్టబడాలని చెప్పి, క్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలో మనం చేర్చబడాలని చెప్పి
ఆ మార్గమును, ఆ సత్యము, జీవము ఆయనే అయ్యున్నాడని చెప్పి పరలోకానికి ఒకటే మార్గమైనటువంటి క్రీస్తుని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ కూడా, ప్రతి ఒక్క నిరీక్షణ కూడా దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో మనం ఉండాలని చెప్పి, దానికి సరి అయిన మార్గంలో మనం ప్రయాణించకుండా తప్పు మార్గంలో మనం ప్రయాణిస్తే గమ్యానికి మనం చేరబడలేదు. నీవు గమ్యానికి చేర్చబడాలంటే ఏది నిజమైన మార్గం ఉన్నదో, ఏ ప్రాంతముగా మనం వెళ్తే ఆ యొక్క లక్ష్యాన్ని మనం చేర్చుకోగలమో దాని గుండగానే మనం నడవాలి. అందుకే యేసుక్రీస్తు తెలియపరుస్తున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును రాలేదు. అనిత్యనున్నది, ఆ నిచ్చెనకు పైగా యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. నిచ్చెన క్రింద మాట్లాడలేదు, నిచ్చెన మధ్యలో ఆయన మాట్లాడలేదు, ఇంకెక్కడా కూడా ఆయన మాట్లాడాల. నిచ్చెనకు పైగా ఆయన నుండి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ నిచ్చెన మీద నుంచి వెళ్తేనే నువ్వు తండ్రిని చూడగలవు, అక్కడ దేవుణ్ణి మనం చూడగలం. అయితే అది ఉపమానమై ఉన్నది, అది ప్రవచనమై ఉన్నది. అయితే నిజం ఏదై ఉన్నదంటే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తుని వెంబడించడమే దేవుణ్ణి కలుసుకోవటం. క్రీస్తు నీలో ఉంటే నువ్వు నీ దేవుణ్ణి పొందుకున్నట్టే, దేవుణ్ణి కలుసుకున్నట్లే. అదే ఆయన తెలియపరుస్తున్నాడు. అక్కడ మాట్లాడి ఉన్నాడు కదా, ఇప్పుడు నుంచి మీరు తండ్రిని ఎరుగుదురు, నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ వాగ్దానం కోసం మనము కనిపెట్టుకుని జీవించాలి. అబ్రహాముకు ఒక వాగ్దానం చేయబడింది. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి అబ్రహాము నిరీక్షణతో దేవుణ్ణి వెంబడించాడు. ఆ వాగ్దానం ఇస్సాకుకు వచ్చింది, ఇస్సాకు నుంచి యాకోబుకు వచ్చింది, ఆ యాకోబు దగ్గర నుంచి ఈరోజు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏ వాగ్దానం అంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలని చెప్పి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రాజ్యానికి మనకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుని రాకడ ఆలస్యం కాదు, కానీ దేవుడు ఎవరినైతే సిద్ధపరచుకుని ఉన్నాడు, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుని ఉన్నాడు, వారందరికి కూడా సువార్త సంపూర్ణమగు వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి ఎవరు కూడా నశించిపోవడం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆఖరిగా ఆయన ఏర్పరచుకున్నటువంటి సంఖ్యలు ఏదైతే సంపూర్ణమవుతాయో అప్పుడు దేవుని యొక్క రాకడ ఆరంభమవుతున్నది. అది ఏ రీతిగా రాబోతున్నదంటే ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ రాబోతున్నది. దేవుడు మరీ సమీపముగా ఉన్నాడు గనుక మన యొక్క జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి, మన యొక్క జీవితాన్ని మనం మార్చుకోవాలి. అబ్రహాము నిరీక్షణతో దేవుణ్ణి వెంబడించాడు. అబ్రహాము తన యొక్క సంతానాన్ని పొందుకోవడానికి 25 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మన యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? మన యొక్క భక్తి జీవితం దేనిపై ఆధారపడి నడుస్తూ ఉన్నది? నిజముగా మనము దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుడు ఇన్ని విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడంటే మనము సరి చేయబడాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మొదటిగా మనం అనుకున్నాం, ఆ నిచ్చెన ఏమై ఉన్నదంటే దాని యొక్క మర్మం ఏమిటంటే ఆయనే ఆ నిచ్చెన ఏదో కాదు కానీ పరలోకానికి మార్గం. అయితే ఆత్మీయ స్థితిలోకి మనం వచ్చి చూస్తే నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు. తరువాత సంతానము అని పలికి ఉన్నాడు ఆయన. ఆ సంతానం ఎవరో కాదు కానీ క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు మూలముగా జన్మించినటువంటి మనమే, క్రీస్తు మూలముగా జన్మించి దత్తపుత్రులుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని మూలముగా వారసులమైనటువంటి మనమే ఆ సంతానము. మనమే ఆ ఇసుక రేణువుల వల్ల, దేవుడు ఆకాశ నక్షత్రముల వల్ల దేవుడు ఇచ్చినటువంటి సంతానము క్రీస్తుకు మనమే ఉన్నాము. తరువాత రాయి మందిరముగా ఎలా నిర్మించబడిందంటే ఆ రాయి ప్రత్యక్షత ఉన్నది. అక్కడ యాకోబు పొందుకున్నటువంటి ప్రత్యక్షతే మరలా పేతురు పొందుకున్నాడు. పేతురు పొందుకున్నటువంటి ప్రత్యక్షతను ఈ రోజు మనం పొందుకొని ఉన్నాము. అదే ప్రత్యక్షత మీద మనము దేవుని ఆత్మతో నింపబడి సంఘముగా కట్టబడుతున్నాము. సంఘముగా నీవు కట్టబడుటంటే క్రీస్తుకు నువ్వు లోబడి జీవించటమే. అది ఉన్నతమైన కట్టడాల్లో లేదు, భవనాలలో లేదు, ఇక్కడ కూడా అనేకమైనటువంటి లేదు, కానీ నిన్ను నువ్వు నిజముగా క్రీస్తుకు అప్పగించుకోవటమే. క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండటమే ఆయన సంఘమై ఉన్నది. ఆయన సంఘం అంటే ఆయన పిల్లలై ఉన్నారు. ఆయన పిల్లలను ఆయన వచ్చి మరలా తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. దాని కొరకు మనం సిద్ధపడాలి. అందుకే యాకోబు యొక్క నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యాకోబు కలలో కనపడినటువంటి ఆ నిచ్చెనే ఈరోజు మనము కలిగి ఉన్నటువంటి సజీవుడైన దేవుడై ఉన్నాడు. అందుకే పేతురు మాట్లాడిన నువ్వు సజీవుడైన క్రీస్తువయ్యా.
క్రీస్తు అనగా దేవుడై ఉన్నాడు. నిత్యంగా ఆయనే దేవుడు. మృతుడు నైతిని గాని యుగ యుగములకు సజీవుడను, మొదటివాడును కడపటివాడును, మృతుడు నైతిని గాని యుగ యుగములకు సజీవుడై ఉన్నాను. మొదటిలో ఉన్నది ఆయనే, చివరిలో ఉంది ఆయనే. మెల్కీసెదెకు, అబ్రహాము ఏ రీతిగా అయితే తన యొక్క యాజకత్వానికి అబ్రహాము ఇచ్చి ఉన్నాడో, తన యొక్క కానుకని మెల్కీసెదెకు అర్పణగా ఇచ్చి ఉన్నాడో, ఆయనకి ఆదియును లేదు, అంతమును లేదు, ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఈరోజు క్రీస్తు దేవునికి కూడా అదే, ప్రారంభము లేదు, ముగింపు లేదు. మనిషిని ఆలోచన ప్రకారము దేవుడు ఉండాలనుకోవటము అది చాలా పిచ్చి ఆలోచన ఉన్నది. ఎందుకంటే దేవునికి ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఆయన ఉన్నవాడు ఇంకంతే. తండ్రి ఉంటాడు, తండ్రికి కుమారుడు ఉంటాడు, ఆ కుమారుడికి ఇంకొక తమ్ముడు ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ముగ్గురుగా ఏర్పడతారనే కాదు కదండి. దేవునికి మనిషిని ఆలోచనకు మించినది దేవుని ఆలోచన ఉన్నది. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ శరీరం కలిగినటువంటి ఆయనే మరణించినాడు, మృతుడై ఉన్నాడు, మరణాలు లేచి సజీవుడిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే మనము సజీవుడైన దేవుడిని కలిగి ఉన్నాం. మనం మొదటిగా ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం, ఎవరికి ప్రార్థిస్తూ ఉన్నాం, దాని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన భక్తి వ్యర్థమైపోకూడదు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్పారు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. ఇప్పుడు మా ఇంట్లో ఏమున్నాయో నేను ఎక్కడి నుండి చెప్పగలను. నువ్వు ఎలా చెప్తున్నావో నాకు చూపి అంటే నేను మీకు చూపించలేను. ఎందుకంటే ఎక్కడ ఏమున్నాయో నాకు తెలుసు. అంటే నాకు ఒక ప్రత్యక్షత ఉంది, అక్కడ ఏమున్నదో. అయితే క్రీస్తే నిజమైన దేవుడు అనే ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఆ ప్రత్యక్షను కలిగి ఉంటే నువ్వు ఇంకొకరికి చూపించలేవు. ఎందుకంటే వాడు ఆ ప్రత్యక్షను పొందుకుంటేనే అతనికి కనపడగలదు అది. అయితే ఈరోజు మనం పొందుకోవాల్సిన ప్రత్యక్షత, బయలుపాటు, అది ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. నువ్వు నిజముగా వెంబడిస్తే, నిజముగా ప్రార్థిస్తే దేవుడు నిశ్చయముగా మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి యాకోబుకి నిచ్చినగా దేవుడు చూపించినటువంటి మార్గమే ఈరోజు మనకు పరలోక రాజ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అక్కడ నిలవబెట్టినటువంటి ఆర్య ప్రత్యక్షత ఉన్నది. సీమోను బలియును కనపడినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత బండ మీద మనం ఈరోజు కట్టబడి ఉన్నాము. ఆమేన్. కాబట్టి అపవాది కొరకు మన మీద నేరస్థాపన చేసి ఉన్నాడు కనుక ఆ నేరస్థాపన నిమిత్తమే దేవుడు మన కొరకు రక్తం చెందించి ఉన్నాడు. మనము పాపులముగా ఉండగానే దేవుడు మన కొరకు రక్తం చెందించి ఉన్నాడు. ఎందుకంటే మనం పాపులము కాదు, మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులమే, మంచి వాళ్ళమంటే క్రీస్తు మన కొరకు రక్తం చెందించడం వ్యర్థమే. ఎందుకంటే ఆయన నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసమే ఆయన ఇచ్చి ఉన్నాడు. మనం పాపులుగా ఉన్నాము కనుక ఆయన రక్తం చెందించి మనల్ని విమోచించాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేర్చుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మాటలు ఇంతతో ముగించి మరి నేను సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తూ ఉన్నా.